మరో జలసంధి క్లోజ్ అట. ఇరాన్ నెక్స్ట్ టార్గెట్ బాబ్ ఎల్ మాండెబ్. హోర్ముజ్ తరహాలో ఈ జలసంధిపై ఆంక్షలు విధించేలా చర్యలు. ఆందోళన కలిసినటువంటి ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ ట్వీట్, ప్రపంచ వాణిజ్యానికి ఈ జలసంధి అత్యంత కీలకం. ఒకవేళ ఇరాన్ ఆంక్షలు విధిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తేటువంటి అవకాశం చాలా బలంగా ఉంది అనేది తెలుస్తోంది. ఒకసారి దాని గురించి చాలా చూద్దాం క్లియర్ గా. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త నేపథ్యంలో ఇరాన్ తన వ్యూహాత్మక ఎత్తులను మరింత ఉధృతం చేసింది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఆంక్షలు విధించినటువంటి ఆ దేశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైనటువంటి బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. హోర్ముజ్ జల దిగ్బంధంతో ఆ ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలం అవుతుండగా తాజాగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, గోధుమలు, బియ్యం, ఎరువుల ఎగుమతులో బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి వాటా ఎంత? సో ఏ దేశాలు కంపెనీలు ఈ మార్గం ద్వారా అత్యధికంగా రవాణా చేస్తున్నాయి అని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించగా, ఈ ప్రశ్నలు కేవలం గణాంకాల కోసం అడిగినవి కావని, ఆ మార్గాన్ని మూసివేయడం ద్వారా ఏ దేశాల సంస్థలు దెబ్బకొట్టవచ్చో ఇరాన్ అంచనా వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సో అమెరికా ఇరాన్ పై విరుచుకుపడతా ఉంటే ఇరాన్ చాలా తెలివిగా ఎక్కడెక్కడైతే జలసంధులు లేవో వాటిని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రపంచ దేశాలన్నిటి కూడా అతలాకుతలం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం భారీగా జరుగుతున్నట్టుగా కలుస్తా ఉంది. సో బాబ్ ఎల్ మాండెబ్ ఎందుకు అంత కీలకం అంటే, సో ఈ జలసంధి ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ తో కలుపుతుంది. ఆసియా, యూరోప్ మధ్య నౌకలు ప్రయాణించడానికి ఇది ప్రధానమైనటువంటి మార్గం. సో ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10%, కంటైనర్ వాణిజ్యంలో 20-25% ఈ సన్నని జలసంధి గుండానే జరుగుతుంది అంటూ ఒకవైపు ఈ జలసంధికి ఒకవైపు ఏమని ఉంది. ఇరాన్ మద్దతు ఉన్నటువంటి హౌతీ రెబల్స్ ఇప్పటికే అక్కడ పట్టు కలిగి ఉండడం అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల వల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ ఈ యొక్క జలసంధి కూడా చేస్తే ఉద్రిక్తలు పెరిగితే గోధుమలు, బియ్యం లాంటి నిత్యావసర వస్తువుల సరఫరా నిలిచిపోయి ఆహార సంక్షోభం వస్తుంది. ఎరువుల రవాణా స్తంభిస్తుంది. నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించడంతో సమయం, ఖర్చు విపరీతంగా పెరుగుతాయంటూ చూస్తున్నాం. మానవతా సాయానికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ అంటూ ఈ యొక్క జలసంధి ఇది చాలా చిన్నదట. ఈ జలసంధి గుండే ప్రయాణించారట. సో ఇక్కడ హౌతీలో ఆల్రెడీ వాళ్ళ యొక్క తమ యొక్క స్పష్టమైన ఆధిపత్యం ఇక్కడ ఉంది. మరి ఏం చేస్తారో ఏదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. తీవ్ర ఉద్రిక్తంలో నడుమ ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి హోర్ముజ్ జలసంధి కూడా మానవతా సహాయం, నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే నౌకల ప్రయాణానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఇరాన్ సంబంధించినటువంటి వాణిజ్య కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం సాయుధ దళాల ఆమోదంతో నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఆహార ధాన్యాలు, మందులు, పశుగ్రాసం తీసుకెళ్లే నౌకలకు అనుమతి ఉంటుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ విధించిన ప్రత్యేక నిబంధనలు ఈ నౌకలు పాటించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో వివిధ వాణిజ్య సంస్థలు తమ సరుకు రవాణా నౌకలను ఇరాన్ దక్షిణ నౌకాశాలకు పంపేందుకు రెడీ అవుతున్నాయి అంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఇరాన్ అమెరికా ఏమో దాడులు చేస్తూ ఉంది. ఇరాన్ ఏమో చాలా తెలివిగా ఎక్కడెక్కడైతే పట్టుందో ఆ పట్టును పట్టుకుని మొత్తం ప్రపంచ దేశాలు అతలకుతలం చేస్తుంది. అంటే దానివల్ల అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న పరిస్థితి.